అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం వల్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులు అనంతసాగరం ఎంపీడీఓను కలిసి వినతిపత్రం ఇచ్చారు. పెన్షన్లు తొలగించిన వారందరూ వారి వ్యక్తిగత వివరాలు ఎంపీడీఓ ఐజక్ ప్రవీణ్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు రీవెరిఫికేషన్ పేరుతో అనంతసాగరం మండలం నందు 170 పెన్షన్లు తొలగించడం జరిగిందన్నారు. తొలగించిన వారందరూ అర్హులైన దివ్యాంగులు. కేవలం పెన్షన్లు తొలగించాలనే దురుద్దేశంతో దివ్యాంగుల అర్హత శాతం తగ్గించి వారి పెన్షన్ను తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం అనర్హులుగా పెన్షన్ తొలగించిన దివ్యాంగులు 2014 సంవత్సరం టీడీపీ ప్రభుత్వం నుండి పెన్షన్లు తీసుకుంటున్నారని, కావున రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు తొలగించిన వారికి పునఃపరిశీలన చేసి ప్రతి దివ్యాంగునికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దివ్యాంగులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల మండల అధ్యక్షుడు ఎస్కే బాబు, కొండారెడ్డి, మస్తాన్ బాషా, మహమ్మద్ గౌస్, కాజా మొహిద్దీన్, జరీనా, పెంచలయ్య మరియు దివ్యాంగులు పాల్గొన్నారు.